పూర్వం ద్వైతవనంలో పాండవులు తమ అరణ్యవాస సమయాన్ని గడుపుతున్నారు. నిరంతరం కష్టాలు, అపజయాలతో ధర్మరాజు చాలా బాధపడుతున్నాడు. ఒకసారి సకల శాస్త్ర పారంగతుడైన వ్యాస మహర్షివారిని చూడటానికి వచ్చారు. ధర్మరాజు బాధను గమనించిన వ్యాసుడు, రాజా, మీకు త్వరగా కార్యసిద్ధి, విజయం చేకూరాలంటే శ్రీ హనుమద్వ్రతాన్ని ఆచరించండి. ఇది సకల గ్రహ బాధలను, వ్యాధులను పోగొట్టి శుభాలను, శ్రేయస్సును ఇస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీరు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగ పొందుతారు అని ఉపదేశించారు. గతంలో కూడా శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఈ వ్రతాన్ని బోధించి చేయించాడని, దాని ప్రభావం వల్లే పాండవులకు అఖిల సంపదలు లభించాయని వ్యాసుడు గుర్తుచేశారు. అయితే గతంలో ఒకసారి ద్రౌపది వ్రతం ఆచరించి 13 ముడులు ఉన్న హనుమతోరాన్ని చేతికి ధరించి ఉంది. అది చూసిన అర్జునుడు, ఈ కోతి వ్రతమేమిటి? నా ధ్వజంపై ఉండే వానరుడికి వ్రతం చేయడమేమిటి? అంటూ హనుమంతుడిని, వ్రతాన్ని దూషించాడు. ద్రౌపది ఎంత చెప్పినా వినకుండా ఆమె చేతికున్న తోరాన్ని బలవంతంగా లాగా పారవేశాడు వ్యాసుడు. రాజా, ఆ అపరాధం కారణంగానే మీకు కష్టాలు, 13 ఏళ్ల అరణ్య, అజ్ఞాతవాసాలు సంభవించాయి. వెంటనే ఈ వ్రతాన్ని మళ్లీ ఆచరించండి అని హితవు చెప్పారు. ధర్మరాజు ఈ వ్రతాన్ని అంతకుముందు ఎవరైనా చేశారా అని అడుగగా వ్యాసుడు మరో కథ చెప్పారు. పూర్వం శ్రీరాముడు సీతాదేవిని వెతుకుతూ లక్ష్మణుడు, సుగ్రీవులతో కలిసి ఋష్యముఖ పర్వతం దగ్గర ఉన్నారు. తప్పుడు హనుమంతుడు శ్రీరామునికి తన వృత్తాంతం వివరించి దేవతలు తనకు ఇచ్చిన వరాలను తెలిపారు. బ్రహ్మదేవుడు హనుమతో, నువ్వు హనుమద్వ్రతానికి నాయకుడిగా ఉంటావు. నిన్ను భక్తితో పూజించి వ్రతం చేసేవారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావు. అప్పుడు ఆకాశవాణి కూడా, హనుమ చెప్పినది సత్యం అని పలికింది. హనుమంతుని విన్నపం మేరకు శ్రీరాముడు మార్గశిర శుక్ల త్రయోదశి నాడు పంపా నదీతీరంలో సుగ్రీవాదులతో కలిసి ఈ హనుమద్వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. 13 ముళ్ల తోరాన్ని పూజించి ధరించాడు. శ్రీరాముడు ఈ వ్రతం ఆచరించిన ఫలితంగానే త్వరగా సీతాదర్శనం కలిగి రావణ సంహారం చేసి తిరిగ అయోధ్యకు రాజై సకల విజయాలు సాధించగలిగాడు. వ్యాసుని మాటలు విన్న ధర్మరాజు వెంటనే సోదరులు ద్రౌపదితో కలిసి అత్యంత నియమ నిష్కలతో శ్రీ హనుమద్వ్రతాన్ని ఆచరించాడు. హనుమంతుడిని భక్తితో పూజించి తోరాన్ని ధరించాడు. ఈ వ్రతం ప్రభావంతో పాండవులకు 12 ఏళ్ల అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం నిర్విఘ్నంగా పూర్తయ్యాయి. చివరకు కౌరవులపై విజయం సాధించి రాజ్యాన్ని తిరిగపొంది సుఖసంతోషాలతో జీవించారు. అందుకే ఈ వ్రతం ఆచరించిన వారికి కార్యసిద్ధి, శత్రుజయం, దున్హక నివృత్తి కలిగి సకల శుభాలు కలుగుతాయి అని చెప్పబడింది.